హలో హాయ్ అండి అందరికి గుడ్ మార్నింగ్. పొద్దున్న ఏంట్రా ఈ రజితక్క వీడియో తీసి మమ్మల్ని చంపుతుంది ఏంట్రా అనుకుంటున్నారా? ఏం లేదండి, మొండిగుంట వచ్చేసాను. మా ఇంటి ముందు ముగ్గులు కలర్ గా రంగులుగా ఎలా ఉందని చూపిద్దామని ఒక స్మాల్ వీడియో చూసాను. మా ఇంట్లో పువ్వులు చూడండి ఎంత బాగా పూస్తున్నాయి కదా. ఏంటంటే మా ఊర్లో ఒక పెద్ద పండుగ, ఊరంతా పండుగ అన్నట్టు. అందుకనే ఈ అంద చందనాలతో ముగ్గులతో చేస్తున్నాము. మేము ఇప్పుడు ప్రజెంట్ గుడికి వెళ్తున్నాము. మా మామయ్య ఇంటికి వచ్చాము. మా మేనమామ మొండిగుంట సెంటర్ లో ఉంటుంది షాపు. మేమందరం కలిసి ఇంకా గుడికి వెళ్దాం అనేసి. గుడి ఎలా ఉందంటే మా ఊర్లో ఫస్ట్ టైం అండి పెద్ద గుడి ఇంత మంచి కట్టడం అంటే చాలా గ్రేట్ అనుకోవాలి. రాముల వారి గుడి చాలా అంటే చాలా బాగుంది గుడి. మా ఊరి జనాల అడావిడి చూడండి. ఏదైనా మా ఊర్లో పండగ అంటే మామూలుగా కాదండి, కేక్ అనుకోవాల్సిందే. ఎక్కడ ఇంత ఎంజాయ్ చేయండి మా ఊర్లో చేసినట్టుగా ఎక్కడ ఇంత ఎంజాయ్ చేయరు. నాకు తెలిసినప్పుడు నాచినంత నాకు అంచి మా ఊరు అంటే నాకు చాలా ఇష్టం అండి. మీ అందరికీ తెలుసు, ఏం చేసినా మా ఊరి గురించి గొప్పగా చెప్పుకుంటాను. ఏంటంటే నేను పుట్టిన ఊరు కాబట్టి నాకు చాలా గొప్ప అంటే ఏంటంటే మా ఊర్లో ఏదైనా సరే ఏంటి ఇతని పూజలకు తీసుకెళ్తున్నారు అనుకుంటున్నారా? ఇతని టెంపుల్కి ఎన్ని లక్షలు సహాయం చేశారంటే, ఎన్ని లక్షలు అంటే నాకు మినిమం తెలీదు. టెంపుల్కి అయితే తనకి సహాయం చేశారనేసి తనకి ఇలా పూజలు కూడా తీసుకెళ్తున్నారు. మా ఊర్లో ఏదైనా స్పెషలే అండి, ఏం చేసినా సరే అలా చేస్తారు. ఇంకా నేను మా ఇంటికి వచ్చేసి మా అక్క చూడండి మా ఇంట్లో అంటే చెప్పలేనండి పూలు తెలిసిన పువ్వులు కట్టడము మా అక్క వాళ్ళు వీళ్ళందరూ పెట్టుకున్నారు. ఆంటీ కట్టడానికి చాలా టైం పూలు కట్టడం కూడా రాదు నిజం చెప్పాలంటే. మా పిల్లలు మూరలు పెట్టుకోండి. ఈ లోపల మా సందికి ఇంకా దేవుడు వచ్చేస్తున్నాడు. మేము చూడండి ఎంత ఎంజాయ్ చేసామంటే ఒక్క టార్పు 2 టార్పులుగా 3 టార్పులండి. దేవుళ్ళు అయితే మొత్తానికి 3 టార్పులో రాముల వారిని తీసుకొని వచ్చారు. గుడి చాలా పెద్దగా ఉంది, దేవుళ్ళు కూడా చాలా పెద్దగా, చాలా విగ్రహాలు పెడుతున్నారు. చాలా చాలా బాగుంది. చూస్తే కళ్ళు చెదిరిపోయి అందాలనుకోండి. ఇంకా మేమైతే సరదాగా ఇంటింటికి బిందెలు కొనాలనేసి రాగి బిందెలు కొన్నాము. మా అక్క మేమందరం ఐమ పిండి వాళ్ళకి కూడా మేము బిందె కొనుక్కోపోయాము. ఏంటంటే చిన్నప్పటి నుంచి మాకు పిండి రాఖీ కడితే దేనికైనా బాగా బట్టలు పెట్టడం, గాజులు తీసుకోవడం మమ్మల్ని బాగా చూసుకుంటుంది. అందుకనే సొంత చిన్నమ్మ కన్నా బాగా చూసుకుంటుంది అనేసి మేము ఇప్పుడు బిందెలు తీసుకొని వెళ్ళాము. ఇప్పుడు ప్రజెంట్ ఇంకా మా ఇంట్లో కూడా బిందె తీసుకెళ్ళాము. చెప్పాను కదా నేను మా అక్క ఒక బిందె కొన్నది, నేనేమో వేరే కొన్నాననేసి. ఇంకా దేవుడు మా ఇంటి ముందుకు వస్తా చూడండి, చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి కదా. చాలా చాలా హ్యాపీ అనిపించింది. పుణ్యం చేసుకున్నాము అనుకోవాలి. బజారు దేవుళ్ళు బాగా తిరిగాయి, చాలా కష్టపడ్డారు. ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారు. గుడికి అయితే చాలా మంది హెల్ప్ చేశారు. అంతేకాదండి, మేమైతే మా ఇంటి ముందుకు వస్తాక మేమైతే నీళ్ళు పోసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఏంటంటే దేవుని నిలబెట్టేటప్పుడు ఊరంతా ప్రతిష్టలాగా చేస్తారు. బజారుకి దేవుళ్ళని తీసుకొచ్చి మరి అందరూ నీళ్ళు పోసి చాలా వైభవంగా చాలా బాగా చేశారు. ఇంక ఇప్పుడు దేవుడు గుళ్ళోనే నిలువై ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్క బజార్ మిస్ కాకుండా మా ఊరు వాళ్ళంతా చాలా కష్టపడ్డారు. చెప్పాలి మా ఊరు వాళ్ళకి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మా ఆయన దేవుళ్ళని ఎంత సంతోషపడుతున్నాడో చూసారా. బంగారంతో తయారు చేసినట్టుగా ఉన్నాయి కదా విగ్రహాలు అయితే. ఇంకా నేను గుడి మొత్తం పూర్తయినాక మీకు వీడియో చూపిస్తాను, ఆగండి, తొందరపడకండి. ఎంత బాగా ముక్కుతున్నా. నేనైతే ఒకటే ముక్కున్నా, మా అత్త మా మామ మంచిగా ఉండి మళ్ళీ మా ఊరంతా చాలా హ్యాపీగా బాగుండాలి, మేమందరం సంతోషంగా ఉండాలని కోరుకున్నాం. మా ఫ్యామిలీ ఎప్పుడు ఇలా ఉండాలి, మా ఆయన సంతోషంగా ఉండాలి, వాళ్ళ అమ్మ నాన్న కలవాలని దేవుడికి పూర్తిగా బాగా మొక్కుకున్నా నేను. ఎందుకంటే అందరం కలిసి ఉంటే జీవితం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. ఏ పండుగ చేసుకోవాలన్నా కానీ ఇంత హ్యాపీగా ఉండాలంటే ఏ జన్మలో పుణ్యం చేసుకోవాలి నిజం చెప్పాలంటే. నేనైతే చాలా చాలా సంతోషపడ్డాను. కానీ మా రాజమ్మ అత్త చూడండి ఎంత హ్యాపీగా ఉందో. అందరం కలిసి మా బజారు మామూలుగా కలకల్లాడిపోయింది అనుకోండి. అంత సంతోషంగా సరదాగా అందరం కలిసి బాగా ఎంజాయ్ చేసాము. బజార్ అయితే ఏ పండుగైనా మా బజార్ వాళ్ళు మేమైతే అందరం సరదాగా సంతోషంగా జరుపుకుంటామండి. ఏది మిస్ కానీ అంత హ్యాపీగా ఉంటాం మేము. నేను వచ్చానంటేనే మా ఇంట్లో ఒక కళ అనుకోండి, ఒక పండగ, ఒక సందడి అనుకోండి, అంత హ్యాపీగా ఫీల్ అవుతారు. చూడండి మా ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఉందో, చాలా చాలా సంతోషంగా ఉంటాయి. దీనికోసమే కదా మనం అందరం హ్యాపీగా ఫీల్ అయ్యేది. చచ్చేటప్పుడు ఏం తీసుకెళ్ళమండి, బతికినంతసేపు చాలా హ్యాపీగా ఆనందంగా అందరితో కలిసిమెలిసి ఉండాలనేది నా కోరిక. ఎందుకంటే మనం బతుకున్నంతసేపు అందరితో హ్యాపీగా ఉంటే మనకు అదే సంతోషం అనుకోవాలి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా దేవుడు వచ్చే ముందు వీళ్ళు ఏంటంటే ఊకి చల్లి మళ్ళీ ముగ్గులు వేశారు. ఏదైతే ఐమ పిన్ని వాళ్ళ ఇల్లు. ఓకే అండి, మేమైతే మా ఊర్లో దేవుడిని రామాలయం ఊరే
ఊరేగింపు జరుగుతుంది. అంటే ఇప్పుడే దేవుని నిలబెడుతున్నారు. మా ఊర్లో ఫస్ట్ టైం ఇంత పెద్ద గుడి కట్టి పెట్టడం కూడా ప్రతి ఒక్క వీడియోలో చెప్పాను కదా. ఏంటంటే మా అక్క నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాము. అయ్యి మా పిన్ని తెలుసు కదా, రాఖీ పండగకైనా దేనికైనా మాకైతే సొంత పిన్ని కన్నా మా పిన్ని ప్రతిసారి మాకు బట్టలు పెట్టడం, డబ్బులు పెట్టడం, ఆడపిల్లలకైతే ఏం తక్కువ చేయకుండా చూసుకుంటుంది అనేసి మేము మా పిన్ని కోసం ఈ రోజు ఇక్కడికి వచ్చాము. బిందె తీసుకొచ్చాము మా అక్క నేను ఇద్దరు పొత్తులో. ఓకేనా అండి, ఎవరికైనా చాలా హ్యాపీగా ఉంటుంది. ఆడపిల్లలు రాని రోజు ఏ ఆడపిల్ల ఇంటికి వచ్చినా ఎవరైనా సంతోషంగా ఫీల్ అవుతారు. ఓకేనండి, చూస్తూనే ఉండండి.